అందరికీ నమస్కారం. సో మా మూవీ స్వాగ్ ఈరోజే రిలీజ్ అయింది. మేము ఇప్పుడే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి వచ్చాము. అందరూ చాలా చాలా మంచిగా మాట్లాడుకుంటున్నారు మా మూవీ గురించి. విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయినా, హసిత్ గారి డైరెక్షన్ అయినా, ప్లస్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ సో హై. సో ఐమ్ రియలీ హ్యాపీ, చాలా ఎక్సైటెడ్. చూడని వాళ్ళు డెఫినెట్లీ వెళ్ళి చూడండి. చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్ని బిఫోర్ మేము షోకి వెళ్ళే టైంకే ఇట్స్ బీన్ పబ్లిష్డ్ ఆన్ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్. అంటే ఈ మాట నేను అనొచ్చు, నాకున్న రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్న నాకున్న రైట్స్. బట్ ఒక పర్సన్కి ఒక ఐడెంటిటీ వచ్చినాక ఇలాంటివి నేను చెప్పకూడదు, నేను ఇమ్మీడియట్గా విత్డ్రా చేస్తున్నాను. బట్ సేమ్ వే ఎవరైతే అది పెట్టినాడో ఆ ట్విస్ట్ గురించి ట్విట్టర్లో, ఐ ఎక్స్పెక్ట్ హిమ్ టు విత్డ్రా దట్ రైట్ అవే. సో ఎందుకంటే దిస్ నాట్ ఎ రైట్ వే టు డూ. సో ఆన్ ఎ లైటర్ నోట్ అంటే విల్ ఇగ్నోర్ ఇట్. సో మూవీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీలీ వెల్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు రివ్యూస్ చూస్తున్నాం మేము, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఫస్ట్ డే ఫస్ట్ షో మేమందరం కలిసి ఒక థియేటర్లో చూసాము. రెస్పాన్స్ చాలా బాగుంది. అసలు ఇప్పుడు స్టిల్ ఐమ్ ప్రాసెసింగ్ ద ఫిల్మ్. అసలు హసిత్ ఇలాంటి మూవీ ఎలా తీశారో అని. స్టోరీ తెలిసినా నాకు మూవీ థియేటర్లో చూసినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ నాకు చాలా నచ్చింది. అండ్ మూవీ ఎండ్స్ ఆన్ అ వెరీ హై ఇమోషనల్ నోట్. అండ్ మూవీలో 2-3 సీన్సే ఉన్నాయి, బట్ దే హ్యాడ్ టు బీ వెరీ ఇంపాక్ట్ఫుల్. అండ్ ఐ హోప్ ఐవ్ డన్ జస్టిస్ టు ఇట్. I personally enjoyed playing both the characters, and they're very close to my heart. Hopefully ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయని నేను నమ్ముకుంటున్నాను. డెఫినెట్లీ ద క్వీన్స్ క్యారెక్టర్. నాకు ఎప్పుడు లైక్ ఒక క్వీన్ రోల్ ప్లే చేయాలని ఉండేది. సో విత్ దిస్ ఫిల్మ్ ఇట్ కేమ్ ట్రూ. ఇప్పటి వరకు మూవీ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ I hope more and more people go watch the film. You'll definitely love it. Thank you so much. Does it impact on the movie? It's secondary. When you are acting hours, it will impact, may not impact. But that's not a good act. So definitely I'm expecting all media to support and do educate, meekunna connects, tell them that yes, there should be some do's and don'ts as a responsible people. And still everyone has a right of expression, but this is not the right way. Sir, మీరు ఇలా అన్నారు కదా, ఈ సోషల్ మీడియాలో తర్వాత మొత్తం మీడియా అంటారు. మీరు అది ఎవరు పర్టికులర్గా ఎవరు? నేను పర్టికులర్గా 1% అంటున్నాను కదా, నాకేం మా మాటలు లేండి. తెలుగు 360 అన్న ట్విట్టర్ అకౌంట్, దాంట్లో దెర్ ఇస్ నో ఇది దిస్ వన్ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్. కొత్త విషయాలు చెప్పడం జరిగింది, బట్ అది హత్తుకునే విధంగానే చెప్పడం జరిగింది. అది ఇందాక విష్ణు గారు అన్నట్టు అది ఎంత ట్రాన్స్లేట్ అవుతాయి, ఎంత రెజనేట్ అవుతాయి ప్రేక్షకులతో అనేది వెయిట్ చేస్తున్నాం. అది అద్భుతంగా రెజనేట్ అయ్యి అందరూ చాలా ఉద్విగ్నమైన మెసేజెస్ పెట్టడం, ఇవన్నీ చాలా మాకు ఒక ఇది కలిగింది. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇంకా నెక్స్ట్ ఎన్ని డేస్లో ఎన్ని ఇవి వస్తూ ఉంటాయి మాకు ఫీడ్బ్యాక్ అనేది చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. సో దీని జర్నీ చాలా పెద్ద జర్నీ అండి. దానికి ఫ్రమ్ ద స్టార్ట్ టు ద ఎండ్, రిలీజ్ డేట్ అండ్ ప్రమోషన్స్ అన్నిటికీ మీరు అసలు ఎంత కావాలంటే అంత చేయండి అని ఊతమిస్తూ మా వెనక సపోర్ట్గా నుంచొని ఉన్న విశ్వప్రసాద్ గారికి, ఫుల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీం మొత్తానికి, అసలు ఇలాంటి కథని నమ్మి ఒక హీరో నమ్మి చేయకపోతే ఇది ముందుకు వెళ్ళదు. సో శ్రీ విష్ణు గారు పర్ఫార్మెన్సెస్ అనేది అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ. సో ఆయనకి, సో పర్సనల్గా నా సైడ్ నుంచి అందరికి కృతజ్ఞతలు. అండ్ మీడియా మిత్రులందరికీ మీరు దీన్ని మోసి తీసుకెళ్లారు, ఇంకా ఇదే సపోర్ట్ ఇంకా ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీతో ఆడియన్స్ ముందు రావడం అనేది, మీ నుంచి ఇలాంటి సినిమాలు కూడా వస్తాయి వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తామని ఒక హోప్ ఇచ్చారు ఆడియన్స్ మీ నుంచి. సో ఎట్లా ఉందండి? నాకు ఇప్పుడు మన ఆడియన్స్ మీద అయితే నమ్మకం. ఎప్పుడు డిఫరెంట్గా చేసినా అది విషయం ఉందంటే మాత్రం ఆదరిస్తారు 100%. అదైతే ప్రూవ్. నేను చాలా చేశాను, నాకు అలవాటే కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే, వాళ్ళు ఇచ్చే నమ్మకంతోనే, అండ్ మీరు మీడియా మిత్రులందరూ కూడా నేను ఎప్పుడు కొత్తగా ప్రయోగించినా కూడా నాకు చాలా మంచి రివ్యూస్ ఇచ్చి అప్రిషియేట్ చేశారు. సో ఆ నమ్మకంతోనే నిజంగానే ఇంత టైం పట్టే ఒక పెద్ద కథ చేయాల్సి వచ్చింది. లేకపోతే నిజంగానే విషయ గారు ఉన్నట్టు 2 నెలలకు ఒక ఎంటర్టైన్మెంట్ చెప్పిన ఈజీగా నేను సంవత్సరంలో
ఒక 6 సినిమాలు ఈజీగా చేసేయగలుగుతాను. అసలు ఆ ఇంటెన్షన్ లేదు, కొత్త ఇద్దామని. మీరు నాకు ఇచ్చింది వాటి నుంచే నాకు స్పేస్ ఇచ్చారు ఇక్కడ, దానికే నేను స్టిక్ ఆన్ అయ్యి అలా కొత్త కథలు కొత్త వాళ్ళతో డిఫరెంట్ కథలు చేద్దామని. దీంట్లో 6 పాత్రలతో అవకాశం ఇచ్చా. సో వాళ్ళకి ట్రిగర్ అవ్వచ్చు. ఇప్పుడు దాకా నా ఏజ్ ప్రకారమే రాసేవారు అందరూ, ఎవరు నాకు ఇచ్చినా. ఇప్పుడు ఏజ్డ్ క్యారెక్టర్స్ అవన్నీ కూడా చేశాను కాబట్టి ముసలి పాత్రలు కూడా ఇవ్వచ్చు నాకు. ఏమేమండి అసలు 2 కూడా చేస్తాను అనుకోలేదు, 6 చేసా. మరి దశ లేకపోతే ఇదో మరి ఎవరన్నా షార్ప్ కథ కూడా ఎవరన్నా వచ్చి నన్ను నమ్మితే మరి చేస్తాను. బట్ వన్ థింగ్, మీరు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు కమలాసన్ అక్కర్లేదు నేను ఉన్నానని. కమలాసన్ అక్కర్లేదు నేను దట్ వాజ్ ఇట్ ఈస్ ఎ రికార్డెడ్ వెర్షన్. దట్ వాజ్ వాట్ యు ఎగ్జాక్ట్లీ thumbnail statement. But you must be, what I'm telling you, you can feel proud of it. Even Kamal Hassan kuda formative years lo in experiments cheyaledu. Once he became a superstar, then he experimented on himself. But kudos to you. Thank you. Characters cheyadam. Which character has really posed more challenge to you? ఛాలెంజ్ అది సింగర్ తప్ప అన్నీ కొంచెం ఛాలెంజ్ అండి. ఒక్కో క్యారెక్టర్ ఒక్కో ప్రాబ్లం. అంటే అవన్నీ బయటికి చూపించకుండా చేయాలి. సో అదే కష్టం. అండ్ ఆ కూర్చుని మేకప్ వేసుకున్నంతసేపు అది కొంచెం కష్టమే. తర్వాత ఏదైతే కొత్త క్యారెక్టర్ అంటున్నారో అది అసలు నాకు స్ట్రైట్గా చూడటం కూడా నాకు ఎప్పుడు అంత ఇది లేదు, అలవాటు. అలాంటిది నాకు నేను వేసుకుని మళ్ళీ చూసుకోవటం అవన్నీ చాలా వింతగా అంటే నేను ఒక ట్రిప్లోకి వెళ్ళిపోయా ఆ సినిమా చేస్తున్నప్పుడు. నేను మన లోకంలో ఉండి మన వాళ్ళతో తిరిగితే అలాంటివి చేయలేమని నాకు తెలుసు. సో మ్యాక్సిమం ఆ జోన్లోనే సింగిల్గా ఉండేవాడిని. ఎందుకంటే అంత ఫోకస్ చేయకపోతే ఆ స్క్రిప్ట్కి న్యాయం చేసిన అవును. దట్టు హసిత్ స్క్రిప్ట్ అది. సో మా పిల్లడు వదలకూడదు, ఎంత పెట్టాలో అంత పెట్టేయాలి. సో అది వర్క్ అయింది. సో అది ఈజీ, అందరికి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. How does it really show or throw that impact on the next films that you undertake? అంటే అన్ని హెవీ రోల్స్ చేయాలి. నెక్స్ట్ నేను ఒక సింపుల్ ఎంటర్టైనర్ చేస్తాను. సింపుల్ ఎంటర్టైనర్ నిజంగా మీరు అన్నట్టు కమల్ హాసన్ గారిని ఆ విషయంలో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆయన అలవాటు చేశారు కాబట్టి అన్ని రకాలు చేశారు. ఆయన ఎప్పుడు ఒక హెవీ ఈ కాస్ట్యూమ్ ఈ ఫిల్మ్స్ చేసినప్పుడు ఇమీడియట్ ఒక పంచతంత్రం లేకపోతే తెనాలి అనో అలా ఒక ఇది చేసినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్కి మళ్ళీ నార్మల్ సినిమా చేసేవారు. సో ఆ చేంజ్ నాకు చాలా ఇష్టం. సో అలాగే ప్లాన్ చేసుకుని ఉన్నాను. నిలబట్టేదాన్ని చేసుకోవడానికి. మరి 4 క్యారెక్టర్స్ చేయటం ఒక కొంత అయితే వాటిని 6 క్యారెక్టర్లు చెప్పండి. 6 క్యారెక్టర్స్ చేయటం ఒక కొంత అయితే వాటిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈరోజు థియేటర్లో అంటే బేసిక్గా నన్ను నేను చూసుకున్నట్టు లేదు నిజంగా సినిమాలో కూడా. సో అందుకే 6 పాత్రల ఎన్ని పాత్రలు చేస్తే అన్ని పాత్రలకి ఒకేలాగా మ్యాక్సిమం ఒకేలాగా సమానంగా అన్ని పాత్రలకి పేరు వచ్చింది. నేను డెఫినెట్గా 1 స్టాండర్డ్ అవుతుంది, లేదా 2, లేదా హసిత్ గడ మీద నమ్మకంతో 3 అనుకున్నాను. కానీ అన్ని క్యారెక్టర్లకి కూడా సమానంగా పేరు వస్తుంది. నేను అది మీకు ముందు చెప్పలేదు కాబట్టి చాలా బాగా సర్ప్రైజ్. అందుకే అది దాయటం జరిగింది. లేకపోతే మేము ప్రమోషన్లు అది ముందే చూపించుకుంటుంటే ఇవాళ మాకు వచ్చి లేదండి, అన్నిటికీ సమానంగానే పేరు. అన్నీ ఇష్టమే. కాకపోతే అది సింపుల్ క్యారెక్టర్ కాబట్టి నాకు అలా సింపుల్గా చేయడం అసలు ఇష్టం ఉండదు. కాబట్టి అది ఒకటే పెద్ద కాదు. దీని గురించి అని చెప్పి హసిత్ ఉంచుతానని అన్నాడు, నేనే తగ్గిమన్నా. సో దాన్ని అట్లీస్ట్ యూట్యూబ్లో వదిలి ఈ జానపద డైలాగులు అయ్యి ఒకటి చెప్తున్నాడు రా అని చెప్పి ఎవడన్నా రాసుకోవచ్చు కదా, పాత్ర ఒక కథ కింద చేసుకోవచ్చు కదా. సో దానికి వదులుతాం. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మా స్వాగ్ టీం తరఫున అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. స్వాగ్ ఈరోజు ఎప్పుడే రిలీజ్ చేసామండి సినిమా. ప్రేక్షకుల నుంచి చాలా 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 మంచి స్పందన వస్తుంది.
వెరీ హ్యాపీ. ముఖ్యంగా లేడీస్, ఫ్యామిలీ లేడీస్ విపరీతమైన అప్రిసియేషన్ వస్తుంది. పర్ఫార్మెన్స్కి అయితే ఏంటి, ఆ కథ ఎంచుకున్న కథ అయితే ఏంటి, కొత్త కథ, తెలుగు కొత్త సినిమా అందరు మాకు ఆ కొత్త సినిమా అనేది ఎలా ఎక్స్పీరియన్స్ అవుతారా అని కొంచెం నిజంగా ఉంది. బట్ ఒకటే నమ్మకం, మన ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు కాబట్టి ఈజీగా పడతారు, కాబట్టి ధైర్యంగా కొత్త కాన్సెప్ట్ ఎప్పుడు చేసినా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి చేయడం జరిగిందండి. అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే మార్నింగ్ నుంచి కూడా నాకు ఈ సినిమాకి వచ్చిన కాల్స్ ఇండస్ట్రీ నుంచి కానీ, మీడియా మిత్రుల నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ ఏ సినిమాకి ఇంతలా రాలేదు. సో మా స్వాగ్ టీం అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విశ్వప్రసాద్ గారికి, హసిత్కి, యాక్టర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఎవరిని చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూడండి, తప్పకుండా సినిమాని ఎంజాయ్ చేస్తారు. కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ రావచ్చు. మీకు ఒకలా నచ్చచ్చు, మీకు ఒకలా నచ్చచ్చు, నాకు ఒకలా నచ్చచ్చు, అలాగా. సో థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.